సాత్వికాభివృద్ధియే ధ్యానము. గర్వము, అహము, తన గొప్పతనమందలి రాజస స్వభావము, కోపము, ఇతరులలో లేనిపోని మంచి చెడ్డలు తెలుసుకునవలనను ఆసక్తి, కపటము మొదలగునవన్నీయు ధ్యానమునకు ఆటంకములు. ఈ మార్గము యొక్క సూక్ష్మ వాసనలు మనస్సునందు దాగి ఉండును. ఒక గదిని కొన్ని మాసములు మూసిపెట్టి తరువాత తెరచిన ఎంత మలినము చేరి ఉండునో, అట్టి గదిని శుభ్రము చేసిన మలినమంతయు పోయి ఎట్లు శుభ్రమగునో, ఆ ప్రకారమే మనస్సునందుల మాలిన్యములన్నీయు ధ్యాన బలము వలన పూర్తిగా పోవును. సాధకుల లోచూపు నిలిపి వారి మనస్సులను పరీక్షించుకోవలను. సరైన పద్ధతులు ఉపయోగించి అందుండు మాలిన్యములను క్రమక్రమేణా ఒకదాని వెంట ఒకటి తీసివేయవలను. గర్వము చిరకాల స్థాయి అయి విడువనదిగా ఉండును. రజో మనస్సునందు అది అనేక విధములైన ఉపశాఖలు కలిగి అన్ని వైపులా వ్యాపించును. అట్టి ఉద్రేకం ఎప్పుడో ఒకప్పుడు తాత్కాలికముగా తగ్గినను తిరిగి కనిపించుచునే ఉండును. అవసరము వచ్చినప్పుడు అంతయును గర్వం బయటపడి దాని ఆధిక్యమును చూపుచునే ఉండును. సాధకుడు స్వల్ప విషయములందు కూడా నిదానము చెయ్యక త్వరగా కోపము తెచ్చుకొనుచుండును. అట్లుండిన ధ్యానమున అతడెంత మాత్రము వృద్ధి పొందలేడు. అట్టివాడు సౌమ్యమైన ప్రేమ భావమును అలవర్చుకొనవలను. అప్పుడు ఉన్న చెడు అలవాట్లు తగ్గిపోవును. కొంతమంది సాధకులు వారిలోనున్న చెడు అలవాట్లను బయటపెట్టినా మరింత ఎక్కువగా కోపగించుకుందరు. ఇది మరింత చెడ్డది. సాధకుడు వ్యక్తియందు అంతర్ముఖమైన చూపు లేక ఎల్లప్పుడూ మనస్సు బహిర్గతముగా ఉండినా అట్టి సాధకుడు తన తప్పును తానేనాటికీ తెలుసుకొనలేడు. గర్వము అడ్డముగా నుండి మనోదృష్టిని చెడగొట్టును. సాధకుడు వృద్ధి పొందవలనని కోరికయే ఉన్నా తన తప్పులు ఇతరులు కనిపెట్టి చెప్పినా వాటిని శిరసావహించి ఒప్పుకొని తిరిగి అట్టివి రానియక తన యందు కలగకుండా చేసుకున్నటకు ప్రయత్నించవలను. అట్లుండినా ధ్యానమున త్వరగా అభివృద్ధి పొందగలడు. ఆనందమును అనుభవించగలడు. అహము పోగొట్టుకునుట అతి కష్టము. ప్రతి వ్యక్తియు తన జీవితము అనాది నుండి నిర్మించుకొనుచూ వచ్చుచున్నాడు. వాడు తన రాజసిక మనస్సును దాని ఇష్టము వచ్చినట్లు పోనిచుచున్నాడు. అట్టి జీవితము బాగా బలపడి గట్టిపడి ఉండును. దానిని ఇష్టప్రకారము వంచవలనన్నా చాలా కష్టము. అహముతో కూడిన వ్యక్తి ఇతరులపై అధికారము చేయుటకు కోరుచుండును. ఇతరులు చెప్పు సమాధానములకు అతను ఇష్టపడకుండును. అవి మంచివైనను తన పంతము వల్ల తనకు నచ్చక ఉండును. ఇట్టివాడు అహముతో కూడిన పచ్చకామెరల కన్నులు కలిగి ఉండును. నేను చెప్పినదే సరైనది, నేను చేయునదే సరైనదను అహముతో కాలము గడుపుచుండును. ఇవి అన్నీయూ సాధకులకు సరైనవి కావు. తన తప్పునెవరు చెప్పినను ఒప్పుకొనుచు సరైన యోచనలు మార్గము ఎవరు చెప్పెదరా అని కాచుకొని ఉండవలను. తన తప్పును సమర్థించుకున్నటకు ప్రయత్నింపకూడదు. అదియూ కాక లేనిపోని వాదనకు దారితీయుదురు. వాదనలో తాను నెగ్గకపోయినా పోట్లాడక సిద్ధమగుదురు. ప్రజల మర్యాదలకు ప్రాకులాడకూడదు. వారు మర్యాద చేయకున్నా కోపపడకూడదు. ఇట్టివే మొదట సాధకులు నేర్చుకుని ఆచరణలో నిత్యము ఆచరింపవలను. స్తోత్రమునకు సంతోషింపకూడదు. ఇది చాలా ప్రమాదము. ఇంతియే కాక దారి తప్పిపోవును. ఆధ్యాత్మిక రీత్యా ఎన్నటికీ కూడా వృద్ధి రాదు. మొదట మానసిక పద్ధతులు మార్చుకొనవలను. ఇతరులను నొప్పించని అభ్యాసములు, ఇతరుల ఉపదేశములు తెలుసుకుని అతనికి మంచిది అని తోచిన వాటి ప్రకారము నడుచుకొనుట, ఇట్టివి ప్రయత్నింపవలను. అమర్యాద ఆక్షేపణ భూషణముల వలె తలంచవలను. ఇతరులు ఎట్టివారైనను సరిపెట్టుకున్నటకు ప్రయత్నించవలను. సాధన యందు ఇట్టి అవాంతరములు కలిగినను ధ్యానధారణలను అభ్యసించుటకు సంతోషముండదు. ఇట్టి అడ్డంకులను మనస్ఫూర్తిగా ప్రార్థించి తొలగించుకొనవచ్చును. అడ్డంకులు పోగొట్టుకున్నటకు పలువురు పలు విధములైన మంత్రములు జపములు చేయవలనని తెలిపిరి. కృష్ణుడు కూడా ద్వాపరయుగమునందు ఈ రీతిగా తెలిపెను. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, అనగా నా మీదనే చింత కలిగినా నా కటాక్షము వల్ల అన్ని చింతలు తొలగిపోవును. ధ్యానాభ్యాసమునందు నియమమును అనుసరించవలను. ధ్యానమున నియమమే ముఖ్యమైన అవసరమైన విషయమై ఉన్నది. సాధకుడట్టి నియమములతో పనిచేసిన తొందరగా ఉత్తీర్ణుడు కాగలడు. భవమున ధ్యానము మొదటి రకపు మందు. వీటిలో మరొకటి ప్రధానముగా అలవరుచుకోవలసి ఉన్నది. అది ఏ తృప్తి. అది మనస్సున కలవారికి అంతులేని పండుగగా ఉండను. ఆశ వల్ల మనస్సు చంచలముగా ఉండను. ఆశ శరీరములో ఒక మంట వంటిది. మనుజుని క్రమేణా దహించుచూ వచ్చును.
అట్టి ఆశకు విరుగుడే తృప్తి. తృప్తి యొక్క ఆనందమే ధ్యానమునకు రాచబాట. ఏ ప్రకారము ఎర్రటి ఎండలో సంచరించి ప్రయాణము చేసి అలసిన సమయమున చన్నీటి స్నానమెంత హాయిని శాంతిని చేకూర్చునో, అట్లే ఆశయను అగ్ని వల్ల కాల్చబడుచున్న దురాశగల వ్యక్తి తృప్తి అను జలాశయములో స్నానము చేసిన పూర్తిగా సౌఖ్యమును అనుభవించవచ్చును. అసలు మోక్షమునకు సాక్షాత్కారమునకు 3 ద్వారములు. ప్రతి ద్వారము దగ్గర ఒక్కొక్క కాపలావాడు కావలి కాయుచున్నాడు. వారే శాంతి, సంతోషము, విచారణ. వీరిలో ఏ ఒక్కరిని మీరు స్వాధీనము చేసుకొనను మిగిలిన వారంతట వారే మీకు స్వాధీనము కాగలరు. మొదట సంతోషమున కాపలావానని స్వాధీనము చేసుకునవలసి ఉన్నది. అప్పుడు తృప్తి కలుగును. తృప్తి కన్నా గొప్ప సుగుణము మరొకటి లేదు. అదే సర్వమునకు చక్రవర్తి. దీనిని వృద్ధి చేసుకున్నటకు ప్రయత్నించుడు. లేకున్నా కామలోభత్వం వలన వివేకము, విచారణాశక్తి శూన్యమగును. కామమునకు ముఖ్య అధికారి లోభము. కామమున్న చోట లోభము, లోభమున్న చోట కామము తప్పక ఉండును. వీటి మూలమున ఆలోచన మందగించి బుద్ధి అనుచిత మార్గమున సంచరించును. కాన తృప్తి అను సద్గుణమును వృద్ధి చేసుకునవలను. అట్లుగాక మనస్సులో ఒకదానిపై ఆశ పెట్టుకుని ఆలోచన చేయుచు అది విడిచి వేరొక విషయమునకు పరుగుడుచుండిన మనుజునకు విశ్రాంతియే లేక తిరుగుచుండును. అట్టివానికి ధారణాశక్తి ఎట్లు ప్రాప్తించును? ధారణ చేయలేని వాడు ధ్యానమునెట్లు సాధింపగలడు? ధ్యానము లేక దైవము వశము కాదు. అట్లు చలనముగా ఉన్న సమయమున ఓ మనస్సా, అపవిత్రమైన ఈ కోరికల యందును విషయ సంబంధమైన వస్తువుల యందును నన్ను లాగకము. నీ నడకలు నన్ను చెడగొట్టుచున్నవి. నేను భగవంతునిపై వ్రాలునట్లు ప్రయాణము సాగింపము అని మనస్సునకు బోధింపుము. నీకు ఉన్నత స్థితి పొందవలనని ఆసక్తి ఉండినా ఆశలను వదలి తృప్తితో తానొక్కడు తప్ప వేరు నాకవసరము లేదని నామము తన రూపము మాత్రము జపించుచు ధ్యానించుచుండిన అదియే శాంతి, సంతోషము, తృప్తి. తృప్తి ఎవ్వరినీ సోమరిగా చెయ్యదు. అది పరమ సాత్విక గుణము. అది ఎల్లప్పుడూ మనస్సును పరమాత్మపైనే మరలి ఉండినట్లు చేయును. అనవసరమైన స్వలాభ ప్రయత్నములకు ప్రాకులాడదు. మానుష శక్తిని సాత్విక వాహినుల వైపుకు లాగుచుండును. తృప్తి కలవాడు పూర్తిగా సత్యము కలవాడగును. లోనుండు ఆత్మతో సమ్మేళనమును కలిగించుకొనును. అతనెంత కాలమైనను విసుగు, విరామము లేక ధ్యానమునందే లీనము కాగలడు. అనేక విధములా పారిపోవు మనోవికారములను కేంద్రీకరించినట్టిది ధ్యానమొక్కటియే, వేరొకటి లేదు. ఏకాగ్రతాభ్యాసము ఇచ్ఛాశక్తిని బలపరుచుకున్నటకు చాలా ఉపయోగపడను. నీవు మనస్సు యొక్క పోకడలను జాగ్రత్తగా కనిపెట్టుకునవలను. అదెట్లు సంచరించునో, ఎట్లు పనిచేయునో యోచింపవలను. చంచల స్వభావము గల మనస్సు స్వాధీనపరచుకున్నటకు ధ్యానము తప్ప వేరే గతి లేదు. చెడు పరిసరముల విషయములు ఏ సమయమునందునూ యోచింపరాదు. నీవు వెళ్ళు స్థలములందు కొన్ని కష్టములు, ఇబ్బందులు ఉండవచ్చును. ప్రతి చోట ప్రతి పనియందు నీ మనస్సును భ్రమింపచేసిన అట్టి అడ్డంకులను, కష్టములను సరైన మార్గముల ద్వారా తొలగించుకొనవలను. నీకు ఉపయోగించని చెడు పరిశ్రమల నుండి నీవు పారిపోవుటకు ప్రయత్నింపకము. అక్కడే నిలిచి పరమాత్మని ప్రార్థించి ధ్యానించి, భగవాన్, ఈ దృశ్యములు లేక, ఈ తలంపులు లేక నీ దృశ్యము, నీ తలంపులు ప్రసాదింపము అని ప్రార్థింపము. నీవు సౌఖ్యములను కోరవద్దు. సౌఖ్యమే ఉన్నచో త్వరగా ధ్యానమునందు శక్తివంతుడవు కాలేవు. కాన మరొకటి క్రొత్తది నేర్చుకొనవలెను. అదియే అన్ని స్థలముల యందును సౌఖ్యము లేకున్నను వీలు కలుగచేసుకుని ఉన్నదానితోనే సరిపుచ్చుకుని ఆనందింపవలను. నీవుండవలసిన నీ మన ప్రపంచమందు నీవుండి అందులో నీవు ధ్యానించుము. నీకు ప్రీతి కలిగించు పరమాత్ముని నీవు నీలోన నిర్మించుకుని ఉండినా ఎవరనూ నిన్ను కలవర పెట్టలేరు. ఏ ప్రదేశమూ నిన్ను భ్రమింపచేయలేదు, విసిగింప సాధ్యము కాదు. గర్వము వలన విషమ మనస్సు కలుగును. అట్టి సమయమున దానిని తక్షణము సరిచేసుకున్నటకు ప్రయత్నింపము. కాలయాపన చేయకూడదు. నిర్మలమైన ఆలోచనలతో ఏకాంతముగా కూర్చుని కొన్ని నిమిషములు ధ్యానమాచరింపము. అట్లు చేయక, అట్టి విషమ మనస్సును సరిచేయక ఆలసించిన ఆ పని భగ్నమగును. ఆలస్యం అమృతం విషం అను లోకోక్తి ముఖ్యముగా ఇట్టి సమయములందు జ్ఞాపకముంచుకొనవలెను. మనస్సు ఆందోళన లేకుండా
నిర్మలముగా సంతోషముగా ఉండవలనన్న ధ్యానమే ప్రధాన సాధనము. ప్రపంచమునందు ప్రజలలో అనేకులు ఎంతో విద్యావంతులై కూడా నిర్ణీతమైన ఉద్దేశముతో జీవయాత్ర గడుపుడలేదు. కాబట్టి వారు సముద్రములో ఇటూ అటూ కొట్టుకుని పోవు కర్రవలే ఒకచోట నిల్వక, వారేమి చేయవలనో వారికే తెలియక, మనస్సును ఒక విషయమునందు స్థిరపరచక, ఒక మాటనే పలు విధముల మార్చుచుందురు. చెప్పునది ఒకటి, చేయునది మరొకటిగా ఉన్నది. దీనికి కారణము నియమము లేని ఉద్దేశమే. దానికే ధ్యానము అతి యుక్తము. భావములు కూడా సరిచేసుకునవలెను. భావమనగా మానసిక స్థితి. వీటి భాగములే సాత్విక, రాజసిక, తామసికములు. మొదట సాత్వికమును బలపరిచి మిగిలిన రాజసిక, తామసికములను నిర్మూలించినదే ఈ ధ్యానము. దీనికి తగిన అస్త్రము వేరే లోకములలో గాని మరో లోకమున అయితే ఏమి గాని ఏ సాధనమందైతే ఏమీ లేదు. ఈ ధ్యాన మార్గము అజ్ఞాన ధ్వంసము చేసి బ్రహ్మముతో నైక్యత సాధించును. సంపూర్ణం.